అరటి. ఓ సాయం సంధ్య వేళ దుర్వాసుడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. సంధ్యావందన సమయం మించిపోతోందని భార్య కదలి నిద్రలేపింది. ఉలిక్కిపడి లేవడంతో దుర్వాసుడి కళ్ళలోంచి కోపాగ్ని వెలువడి ఆమె భస్మమైంది. కొన్నాళ్లకు మామగారు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆయనకు కోపం రాకుండా తన భార్య కదలిని శుభకార్యాల్లో వినియోగించేలా వరమిచ్చాడు. అప్పటి నుంచి కదలీ ఫలం శుభసూచకమైంది. మరో కథ ప్రకారం సావిత్రి అనే శక్తిదేవత తన అందానికి గర్వించడం చూసి విరాట్ స్వరూపుడు ఆమెను భూలోకంలో బీజం లేని చెట్టుగా జన్మించమని శపించాడు. తన తప్పు తెలుసుకున్న సావిత్రి శాప విముక్తి కోసం తపస్సు చేయగా కదలీ ఫలంగా మాధవ సేవలో తరించమని వరమిచ్చాడు. అలా ఆశీర్వదించిన పర్వదినమే మాఘకృష్ణ చతుర్దశి లేదా అరటి చతుర్దశి. అరటి పండు పూర్ణ ఫలం. అరటి ఎంగిలి విత్తనాలతో కాకుండా పిలకలతో విస్తృతం అవుతుంది. అలా దేవుడికి నివేదించే శ్రేష్టత పొందింది. అరిటాకులో తినడం ఆరోగ్యదాయకం. భోజనంలో విషం ఉంటే ఆకు నల్లబడుతుంది. రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని భరద్వాజుడు సీతారాములకు వివరించాడు. ఆ మహర్షి ఇంట భోజనానికి ఉపక్రమించినప్పుడు మారుతికి అరిటాకు తక్కువైంది. రాముడు ఆంజనేయుణ్ణి తనకు కుడివైపున కూర్చోమన్నాడు. భరద్వాజుడు కాదనలేక ఒకే ఆకులో ఇద్దరికీ వడ్డించాడు. ఆనాడు రాముడు అరిటాకులో అరటి పండ్లను నివేదించిన వారికి మా ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి అన్నాడు. అరటి చెట్టును దేవగురువు బృహస్పతిగా భావిస్తారు. అరటి విష్ణువుకు అత్యంత ప్రీతికరం. గురువారం అరటి చెట్టును పూజించే వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మాంగళ్య దోష నివారణకు శ్రేష్టం. ఆధ్యాత్మికంగానే కాదు, ఆహారానికి ఔషధానికి పనికొచ్చే పెరటి అరటి. శుభం. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్గా మీరు అందిస్తున్న ప్రోత్సాహం అనన్య సామాన్యం. మీరు ప్రోత్సహించడమే కాకుండా మరింత మందికి దీన్ని పంచుతూ వాళ్ళను కూడా సబ్స్క్రైబర్స్ చేయడంలో మీరు మాకెంతగానో సహకరిస్తున్నారు. అంతేకాకుండా మీరు లైక్లు కొట్టి షేర్ చేసి మాకు కామెంట్ బాక్స్లో ఈ ఛానల్ పట్ల, ఇందులోని విషయాల పట్ల మీకు ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో, ఇంకా మీకు ఏం కావాలో తెలియజేస్తే మాకెంతో ఆనందాన్ని కలిగించిన వారు అవుతారు. శుభం.